ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే మనోజ్ ఇంటర్వ్యూలకి 3 ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతే ఎక్కడ కూడా ఉద్యోగం అసలు రాదు. ఇక అందరినీ బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినా కూడా ఎవరు కూడా పెట్టుకోరు. ఇక మొత్తానికైతే తిరుగుటప్ప ఇంటికైతే బయలుదేరిపోతాడు మనోజ్. ఇక మరొక పక్క టెన్షన్తో ఇక రోహిణి అయితే ఎప్పుడెప్పుడు మనోజ్ గుడ్ న్యూస్ చెప్తాడా అని చెప్పి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. మీనా మాత్రం పూలు అమ్ముతూ మధ్యలో ఇంట్లో పనులు చేసుకుంటూ ఇక బిజీగా ఉంటూ ఉంటుంది. కానీ ఇంతలోనే ఇక శృతి రవి ఇద్దరు కూడా ఇక బయట నుంచి లోపలికి వస్తూ ఉంటారు. రోహిణి వెంటనే డోర్ దగ్గరకు వచ్చేసావా మనోజ్ అని చెప్పి అనగానే, ఏంటి రోహిణి మనోజ్ వచ్చేసావా అని ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి శృతి అనగానే, శృతి మనోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఒకటే రోజు 3 ఇంటర్వ్యూస్. ఎప్పుడెప్పుడు మనోజ్ వచ్చి గుడ్ న్యూస్ చెప్తాడా అని వెయిట్ చేస్తున్నాను అని చెప్పి టెన్షన్ పడుతూ అనగానే ఇక వెంటనే శృతి, అయ్యో రోహిణి ఈరోజు 3 ఇంటర్వ్యూస్ అంటున్నావు, వెళ్ళగానే ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోతారా ఏంటి? నెమ్మదిగా వస్తుంది ఉద్యోగం, అంతేగాని హడావుడి పడితే రాదు కదా, నువ్వెందుకు టెన్షన్ పడతావు అనగానే, టెన్షన్ పడాలి శృతి, ఎందుకంటే ఇంట్లో ఉంటే నిప్పులు కుంపటి మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది. నా భర్తని నన్ను చాలా అవమానిస్తున్నాడు ఆ బాలు, అసలు కొంచెం కూడా ఇంత కూడా అన్నయ్య అని కృతజ్ఞత లేదు, ఎప్పుడు నోటికి ఎంత వస్తే అంత అని చెప్పి ఇక బాలు గురించి మాట్లాడుతూ ఉంటుంది రోహిణి. ఇక వెంటనే శృతి ఆ మాటలకి, యా కరెక్ట్, నువ్వు చెప్పేది 100% కరెక్ట్ రోహిణి, అసలు మనోజ్ ఉద్యోగం చేయకపోయినా ఉద్యోగం చేసినా మీ ఇద్దరు కదా మధ్యలోది, అయినా అతను ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నాడు, అది కరెక్ట్ కాదు కదా, అన్నీ ఆయనకే కావాలి అని చెప్పి శృతి కూడా ఇక రోహిణికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మాటలన్నీ వింటూ మీనాకి చాలా బాధ అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు రోహిణి, మధ్యలో మా ఆయన ఎందుకు తీసుకొని వస్తున్నావు? మీ ఆయన ఉద్యోగం గురించి నువ్వు శృతికి చెప్పుకో, అంతేగాని మధ్యలో మా ఆయన విషయం ఎందుకు వచ్చింది? ఆయన ఉన్నప్పుడు మాట్లాడితే అదొక లెక్క, అతను లేనప్పుడు అతని గురించి అలా మాట్లాడతావేంటి అని చెప్పి ఇక అంటుంది మీనా. ఆ మాటలకి వెంటనే ఇక ఇంతలోనే లోపల నుంచి వచ్చేస్తుంది ప్రభావతి. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు చదువుకున్న వాళ్ళే, నువ్వు చదువు లేని దానివి, కొంచెం జాగ్రత్తగా చూసి మాట్లాడు. వాళ్ళు ఏమన్నా తప్పంటున్నారా? ఇంట్లో వాడిదే పెత్తనం, కనీసం ఎవరికి ఇది అది అని అనడానికి లేకుండా ఒకటేసారి మొహం మీద ఏ మాట పడితే ఆ మాట అనేస్తాడు నీ మొగుడు అనగానే, అదేంటత్తయ్య నా భర్త అంటున్నారు, మీ అబ్బాయి కాదా? అయినా ఆయన ఏం తప్పు చేశారు? ఖాళీగా పార్కులో ఉంటూ ఇంట్లో అందరినీ మోసం చేస్తుంటే ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇంట్లో చెప్పారు, అంతే తప్ప కావాలని ఉద్యోగం లేదు అని చెప్పి లేని ఉద్యోగాన్ని ఉన్నట్టు ఉన్న ఉద్యోగం లేనట్టుగా క్రియేట్ చేసి పార్కులో ఏమన్నా బలాదురు చేశారా మా ఆయన చేసిన తప్పేంటి అని చెప్పి మీనా గట్టిగానే అడుగుతుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? పొద్దున్నిండి చూస్తున్నాను, చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ఈ మాటలన్నీ కూడా వాడి దగ్గరే నేర్చావు, అందుకే ఆ రకంగా మాట్లాడుతున్నావా అనగానే, నేను ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు అత్తయ్య, ఇంట్లో వాళ్ళందరినీ మీరు ఒక రకంగా చూస్తున్నారు, నేను మాట్లాడుతున్న ప్రతిదానికి పెడార్థం తీస్తున్నారు, నా భర్తని తక్కువ చేసి మాట్లాడుతున్నా రోహిణిని మాత్రం ఏమీ అనట్లేదు, నేను మాత్రం మీకు తేరగా కనపడతాను అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే ఇక పూలు కావాలని ఒక కస్టమర్ రాగానే, వస్తున్నాను అని చెప్పి మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే ఇక రోహిణి, దాని మాటలు పట్టించుకోవద్దు, ఈ మధ్య బాగా పొగరు పట్టింది, పూల బండి పెట్టుకొని ఇంటి ముందే దర్జాగా అమ్ముకుంటోంది కదా, అందుకే దానికి అంత పొగరు. నువ్వేమి బాధపడకమ్మా, ఖచ్చితంగా నా కొడుకు మంచి న్యూస్తోనే వస్తాడు, వాడేమన్నా వాలులాగా చదువు సంధ్య లేనోడా ఏంటి? చక్కగా 3 డిగ్రీలు చేశాడు, వాడికి మంచి మహారాజు లాంటి ఉద్యోగం వస్తుంది, కాలు మీద కాలేసుకొని కారులో వెళ్ళే ఉద్యోగం వస్తుంది, నువ్వేమి టెన్షన్ పడకు, నీకోసం ఏబీసీ జ్యూసు స్వయంగా నా చేతులతో నేనే చేశాను, దా కూర్చొని తాగు అని చెప్పి అనగానే శృతి వెంటనే ఇక నుంచొని, ఆంటీ నా కోసం జ్యూస్ చేశారా అని చెప్పి అడుగుతుంది. అదేంటమ్మా ఏం జ్యూసు అనగానే, అయ్యో ఆంటీ ఫ్రెష్ జ్యూస్, పొద్దున్నే నేను ఎర్లీ మార్నింగే తాగుతాను, కానీ ఈరోజు కొంచెం హెడేక్గా ఉందని మీనా టీ పెట్టిస్తే తాగాను, నా జ్యూస్ నాకు తీసుకొచ్చి రూమ్లో పెట్టండి అని చెప్పి శృతి అంటుంది. ఒక్కసారిగా శృతి వంక చూస్తూ, అలాగే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యే లోపల
టేబుల్ మీద నీకు జ్యూస్ ఉంటుంది, రామ్మ రోహిణి నువ్వు జ్యూస్ తాగేసేయ్ అని చెప్పి ఇద్దరు కోడల్ని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇక కస్టమర్ వచ్చి పూలు కొనుక్కొని ఇక వెళ్తూ, మాకు త్వరలోనే ఒక చిన్న పెళ్ళుంది, పెళ్ళికి సంబంధించిన దండలు గట్రా అలాగే పూలమాలలు అన్నీ కూడా సప్లై కావాలి, వీలుంటే మీకు ఈ ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాము అనగానే ఇక మీనా ఒక్కసారిగా ఆర్డరా, పెళ్ళి ఆర్డరా అని చెప్పి అంటుంది. అవును పెళ్ళి ఆర్డరే, మీరు చెయ్యాలి అనుకుంటే ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మేము వచ్చి మీకు అడ్వాన్స్ ఇస్తాం, కానీ చాలా బాగా కుదరాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక మొత్తానికైతే వెళ్ళిపోతారు. ఇక మొత్తానికైతే మీనా చాలా హ్యాపీగా ఇక అలానే కూర్చొని ఉంటుంది. ఈ లోపల ప్రభావతి వస్తుంది. ఏయ్ మీనా అనగానే వెనక్కి తిరిగి ఏంటత్తయ్య అని చెప్పి అడుగుతుంది. ఏంటా ఇక్కడ కూర్చుంటావని నాకు బాగా తెలుసు, అందుకనే సుఖంగా ఇంట్లో కూర్చుంటే ఎవ్వరు కూడా నిన్ను పని చెప్తారని నీ భర్తతో బాగానే పూల కొట్టు కొట్టించుకొని పెట్టించుకున్నావు, తీరా చూస్తే ఇక్కడ కూడా కాలు మీద కాలేసుకొని కూర్చుంటావు, నువ్వు వెళ్ళి లోపల జ్యూస్ చెయ్యి అని చెప్పి అనగానే అత్తయ్య వంట చేశాను, అన్నీ అయిపోయాయి, కూర చేశాను, పప్పు చేశాను, పెరుగు కూడా తోడేశాను, ఇంక నేను ఏం చెయ్యాలి అని చెప్పి అనగానే ఏంటే మాటకు మాట ఎదిరిస్తావేంటి, నీ భర్తకి సంబంధించిన మాట్లాడినా ఒప్పుకోవు, ఇంట్లో పనులు చేయమన్నా చెయ్యవు, అంటే నువ్వు దేనికి వచ్చినట్టు, ఈ కుటుంబంలో నువ్వు కోడలివి కదా, పూల బండి ఇంటి ముందే ఉంది, ఇదేనా వజ్రాల వైడూర్యాల ఎత్తుకుపోవడానికి, ఇక్కడ ఖాళీగా కూర్చున్నావు, వెళ్ళి శృతికి మంచి జ్యూస్ చేసి ఇవ్వు, శృతి ఎండను పడొచ్చింది, ఒన్నింటి పిల్ల, నువ్వంటే ఎండలోని పూలు అమ్ముకునేదానివి అని చెప్పి అనగానే శృతి చేసుకుంటుంది అత్తయ్య అని చెప్పి అంటుంది. ఏంటే మాటకు మాట, వెళ్ళి జ్యూస్ చెయ్యి, తర్వాత కూర్చో, కావాలంటే ఇక్కడ నేనున్నాను కదా, ఈ కొట్టు మీదకి ఎవరు వచ్చేసి ఎత్తుకుపోరు అనగానే ఇక బాధతో మీనా అయితే లోపలికి వచ్చి మొత్తానికైతే శృతికి జ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే బాలు ట్రిప్పుకు వెళ్తూ ఇక మధ్యలో ఆగుతాడు. ఇక వెంటనే బాలు బాలు అని చెప్పి బాలు ఫ్రెండ్ అయితే పరుగున వస్తాడు. ఏంట్రా ఏమైంది, ఎందుకలా బండి మీద పడి మరి పరుగు పెడుతున్నావు, నేను ఆపానులే చెప్పు అనగానే ఒరే బాలు, నువ్వు నాకు ఒకప్పుడు ఎంత సహాయం చేసావురా, నాకు అడగగానే డబ్బులు ఇచ్చావు, ఆ డబ్బులతో నేను మా అమ్మకి వైద్యం చేయించుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఏ రోజు నోరు తెరిచి అడగలేదు, కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి, అప్పు తీర్చడానికే వచ్చానురా అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, డబ్బులు అప్పు తీరుస్తున్నావా, మీ అమ్మకు బాగానే ఉందా అని చెప్పి అంటాడు బాలు. అవునరా, నువ్వు మంచి మనసుతో డబ్బులు ఇచ్చావు, మా అమ్మకి బాగైపోయింది, అందుకే నీ డబ్బులు నీకు ఇద్దామని తెచ్చాను అని చెప్పి ఇక ఇంట్రెస్ట్ వేసి మరీ డబ్బులు ఇస్తాడు. రేయ్ నేనేమన్నా ఇంట్రెస్ట్కి తిప్పుకుంటున్నాను అనుకుంటున్నావా, నువ్వు నా ఫ్రెండ్వి, అవసరానికి డబ్బులు ఇచ్చావు, నాకు రేపు పొద్దున్న అవసరం అయిందనుకో నువ్వు ఇవ్వవా, అంటే నీకు నేను ఇంట్రెస్ట్ ఇవ్వాలా, నువ్వు ఆ ఇంట్రెస్ట్ డబ్బులు జేబులో పెట్టు, ఈ డబ్బులు మాత్రమే నాకు ఇవ్వు అని చెప్పి ఇక కొన్ని డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకుంటాడు మనోజ్ అయితే. ఒరేయ్ చాలా థ్యాంక్స్ రా, నీలాంటి ఫ్రెండ్ ఉండడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అనగానే అప్పు తీర్చా సరే త్వరలో పార్టీ ఇవ్వు అని చెప్పి సరదాగా మాట్లాడతాడు ఇక బాలు అయితే. ఇంతలోనే ఇక తిరుగు టప్పా కింద మనోజ్ కూడా వస్తూ ఉంటాడు. కాలు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అటువైపు నుంచి బాలు కారులో వస్తూ ఉంటాడు. ఒరే బాహుబలి, ఏంటి నడుచుకుంటూ వేరే తిలకం పెట్టుకొని నడుచుకుంటూ వస్తున్నావు, కనీసం ఆటో ఎక్కడానికి చిల్లర డబ్బులు లేవరా నీ దగ్గర అని చెప్పి అంటూ ఉంటే చాలా సీరియస్గా చూస్తాడు. ఏంట్రా కళ్ళ చూపులతోనే చంపేస్తావా ఏంటి, పోనీలే కదా అని చెప్పి కారు ఆపాను, నేను ఇంటికే వెళ్తున్నాను, కావాలంటే తగలడు అనగానే నేను అస్సలు రానురా, నువ్వే వెళ్ళు, నాకు అవసరం లేదు అని చెప్పనగానే మరి నీ ఇష్టం, మండు టెండ, అసలే జేబులో రూపాయి డబ్బులు లేవు, ఎక్కడో కళ్ళు తిరిగి కింద పడిపోతావేమో, వచ్చి ఎక్కు అని చెప్పి అనగానే మొత్తానికైతే ఇక మనోజ్ అయితే రానంటాడు. సరే నీ కర్మ అని చెప్పి ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన బాలుని చూసి ఇక ప్రభావతి అయితే చాలా మొహం అయితే మార్చుకుంటూ ఉంటుంది. ఇదిగో లక్షావతి తప్పుకో, ఎండను పడొచ్చాను, నా భార్య ఎక్కడా అనగానే నీ భార్య ఎక్కడా నన్ను అడుగుతావేరా, లోపలుందో లేదంటే ఆ పూల దుకాణం దగ్గర ఉందో ఎడకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది.
ఇంతలోనే ఇక మీనా వచ్చి ఏమండి లోపలికి రండి, భోజనం వడ్డిస్తాను, ఫ్రెష్ అప్ అయి రండి అనగానే భోజనం కాదు, ఇక ఎండను పడొచ్చాను, ఏదన్నా చల్లగా ఉన్నవి ఏదన్నా చేసివ్వు అని చెప్పి అంటూ ఉంటే, ఏంట్రోయ్ నువ్వు చల్లగా ఉన్న జ్యూసులు తాగుతున్నావా, నువ్వు ఏమన్నా మినిస్టర్ ఉద్యోగం చేస్తున్నావా ఏంటి, నీకెందుకు ఆ జ్యూసు అనగానే, చూడమ్మా కళ చూడమ్మా లక్షావతి, నేను జ్యూస్ చేసి ఇమ్మంటుంది నీ డబ్బుతో కాదు, ఇక మీ కోడళ్ళ డబ్బుతో కాదు, కేవలం నా డబ్బుతోనే, అయినా చేసిమ్మంటుంది నిన్ను కాదు కదా, నా భార్యనే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏమండి మీరు ఊరుకోండి, నేను చేసిస్తాను అని చెప్పి మీనా మళ్ళా వెళ్తుంది. ఇంతలోనే మనోజ్ వస్తాడు. మనోజ్ని చూసి ఇక పరుగున ప్రభావతి, ఒరే మనోజ్ ఏంట్రా, ఏంటి వెళ్ళిన ఉద్యోగం సక్సెస్ అయినట్టేగా, లోపలికి రా ఫైల్ ఇవ్వు అనగానే, అమ్మ రోహిణి మనోజ్ వచ్చాడు అనగానే ఇక ఆనందంతో రోహిణి ఫాస్ట్గా వస్తుంది. రా మనోజ్, అనుకున్నది సక్సెస్ అయ్యింది కదా, నీకు ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది. ఏమి మాట్లాడవేరా, ఎండను పడి వచ్చినట్టున్నావు, కూర్చో, మీనా చూస్తూ ఉంటావేంటి, లోపలికెళ్ళి జ్యూస్ తీసుకొనిరా అనగానే మీనాకి బాగా కోపం వస్తుంది. ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నారు అత్తయ్య, నేనెందుకు జ్యూస్ చేసి ఇవ్వాలి, ఇది నా భర్త కోసం చేస్తున్నాను అనగానే, ఏంటి నీ భర్త కోసం చేసేది, ఈ ఇల్లు నాది, నా ఇంట్లో ఉంటూ నాకే ఎదిరిస్తావా, అయినా మనోజ్ మొహం అంటే నీకెందుకు అంత గిట్టదు, వాడు కష్టపడి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాడు, వాడు ఉద్యోగం సంపాదించుకొని వచ్చాడు, నీ భర్త ఏముంది కార్లోనే కూర్చొని ట్రిప్పులు అని చెప్పి ఎక్కడో తాక్కుంటూ ఇంటికి వస్తాడు, వాడికి ఇచ్చిన మర్యాద నా పెద్ద కొడుక్కి ఇవ్వడానికి నీకేంటి ఇబ్బంది అనగానే, అత్తయ్య అని చెప్పి గట్టిగా అడుగుతుంది మీనా. ఏంటి పెద్ద గొంతేసుకుని అరుస్తున్నావు అనగానే, ఇదిగో లక్షావతి, నీ నోటుకొచ్చినట్టుగా ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ముందు వాడి మొహం చూడు, వాడు ఇంటర్వ్యూలో గెలిచే మొహమేనా, వాడు బొట్టు, వాడు నడుచుకుంటూ ఇక అట్లానే వస్తూ ఉన్నాడు, నేను వాడికంటే ముందున్నాను అంతే, కానీ వాడి మొహం చూస్తుంటే నీకు ఆ పార్లలమ్మకి ఉద్యోగం సంపాదించాడేమో అని అనుకుంటున్నారు, కానీ ఉద్యోగం కాదు కదా, కనీసం ప్యూన్గా కూడా వీడికి పెట్టుకొని ఉండరు, ఎందుకంటే వీడికి ఉన్న పొగర అలాంటిది. ఏరా లక్షలు మింగినోడా, మొత్తానికైతే ఉద్యోగం నీకు రాలేదు కదూ అని చెప్పి అంటూ ఉంటాడు బాలు. ఇక మొహం అయితే తేలేసుకొని అలానే చూస్తూ ఉంటాడు. మనోజ్, ఏంటి మనోజ్ చెప్పు, ఉద్యోగం రాలేదా అనగానే, లేదు, నా అర్హతకు తగ్గట్టుగా ఏ ఉద్యోగము లేదు అని ఇన్నాళ్ళు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది ఉద్యోగానికి నేనే సెట్ కావట్లేదని అనగానే, ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఉద్యోగం రాలేదా అయితే నీకు అని చెప్పి ఇక ప్రభావతి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటే, అమ్మ కళావతి, లక్షావతి, నువ్వు నీ కొడుకు గురించి ఆహా ఓహో అని చెప్పి నువ్వు పొగడ్తలే తప్ప అక్కడేమీ లేదు, ఏంటి వీడి మొహానికి అది కూడా మీనా జ్యూస్ చేసి ఇవ్వాలా, ఆడి మొహం చూడొకసారి, జ్యూస్ కాదు తీసుకొచ్చి బాటిల్ నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద కొట్టండి, వాడు సొమ్మసిల్లిపోయేలా ఉన్నాడు అని చెప్పి, మీనా జ్యూస్ సూపర్ అదిరిపోయిందంతే, నువ్వు వంటగదిలో ఎందుకున్నావు, బయట పూల బండి అట్లానే ఉంది, ఇంట్లోపల వంటలన్నీ పొద్దున్నే పూర్తి చేస్తున్నావు కదా అనగానే, అది ఏమీ లేదులేండి పదండి మీరు అని చెప్పి అనగానే ఇంతలోనే పైనుంచి శృతి వస్తుంది. ఏంటి ఆంటీ జ్యూస్ పంపిస్తానన్నారు, ఇప్పటి వరకు జ్యూస్ పంపించలేదు అనగానే, హలో నువ్వు డబ్బింగు బయట చెప్తున్నావు అనుకుంటున్నా, ఇంట్లో కూడా చెప్తున్నావా, నీకు జ్యూస్ తీసుకొచ్చి రావడానికి ఇక్కడ అందరూ కూడా తేరగా ఏమీ లేరు, నీకు జ్యూస్ ఇవ్వడమే ఎక్కువ, కిందే ఉంది వెళ్ళి తెచ్చుకోలేవా అనగానే, నీతో ఎవరు మాట్లాడారు ఆంటీ, అయినా నాకు అర్థం కావట్లేదు, నేను జ్యూస్ తాగాలంటే బాలు పర్మిషన్ తీసుకోవాలా ఏంటి అని చెప్పానగానే, ఒరేయ్ నువ్వు మర్యాదగా మాట్లాడు, నీ నోటుకు వచ్చినట్టుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరిస్తే ఊరుకునేది లేదు, నీ పెళ్ళం మీద నీకు హక్కు ఉందేమో, అందరి భార్యల మీద నీకు హక్కు లేదు, నోటికి వచ్చినట్టుగా అరవద్దు అనగానే, ఏంటి అరిచేది, అక్కడ నా భార్యే వంటగదిలో ఆవిడ గారికి జ్యూస్ తీసి ఇంటికి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టివ్వాలా, ఇదిగో మీనా ఇంకొకసారి ఇంట్లో వంట తప్పించి ఈ పార్లర్ అమ్మకు కానీ ఆ డబ్బింగ్ అమ్మకు కానీ నువ్వు ఏది చేసినా నేను ఊరుకోను, నీ పనుల్లో వాళ్ళు సహాయం చేస్తే నువ్వు కూడా వాళ్ళకి సహాయం చెయ్యి అనగానే, అదేంటి మీనా బాలు అలా మాట్లాడుతుంటే ఊరుకుంటున్నావు, నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, నాకు అడగచ్చు కదా అనగానే,
అబ్బా అవునా, సరే అయితే పూల బండి ఖాళీగా ఉంది, అక్కడ కొంచెం సేపు కూర్చొని కస్టమర్స్కి పూలు కట్టివ్వు. నా భార్య సహాయం చేయమంటుంది కాబట్టి ఈ సహాయమైనా చెయ్యి అనగానే, ఏంటి నేను పూల బండి దగ్గర ఉండాలా అనగానే, తప్పేముంది, పని అన్నాక ఏదైనా పనే, హెల్ప్ చేయమని అడిగితే చేస్తానన్నావు కదా అనగానే, ఒరేయ్ నీ భార్య అంటే చిన్నప్పటి నుంచి పూలు కట్టుకొని పూలు పొట్లాలు కట్టుకొని అవే అమ్ముకొని గుడి దగ్గర బ్రతికింది, శృతిని పట్టుకొని అంత మాట అంటావా అనగానే, ఏ నువ్వేమన్నా చిన్నప్పటి నుంచి భూమిలో పెరిగావా, భూమిలో పుట్టావా? ఈ పాలలు అమ్మేమన్నా ఇక జపాన్లో వాళ్ళ నానున్నాడని, మలేషియాలో వాళ్ళ నానున్నాడని మలేషియాలోనే బ్రతికిందా? ఎక్కడెక్క భూమి మీదేగా ఉన్నారు. పూలంటే అంత చీపేంటి, పూలు లేకుండా ఏమీ జరగదు అని చెప్పి పూల గురించి చాలా గొప్పగా ఒక 10 నిమిషాల పాటు ఇక మాట్లాడతాడు. పొద్దున లెగిస్తే పూలు కావాలి, పూజకు కావాలి, తల్లోకి కావాలి, ఇంట్లోకి కావాలి అని చెప్పి ఇక చాలా బాగా మాట్లాడతాడు మనోజ్. అయితే ఆ మాటలకి దెబ్బకి స్టన్ అయిపోతారు ఇంట్లో అందరూ కూడా. ఏమండి మీరు పదండి అని చెప్పి మీనా అయితే లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంతలోనే ఇక మొత్తానికైతే ఇంట్లో అందరూ కూడా మనోజ్కి ఉద్యోగం రాలేదన్న సంగతి తెలుసుకుంటారు. ఇక అప్పుడే ఇక ప్రభావతి, ఒరేయ్ మనోజ్ ఏంట్రా నువ్వు చూడు, కనీసం ఒక్క ఉద్యోగం తన్నన్నా వస్తావనుకున్నాను రా, కానీ ఈ రకంగా బేలగా వస్తావని ఊహించలేదు అనగానే, నిజమమ్మా, నిజానికి నేను చాలా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యాను. ఒకప్పుడు చాలా గర్వంగా మాట్లాడేవాడిని, కానీ ఇప్పుడు అలా కాదు. నేను ఏ ఉద్యోగమైనా చేయాలని వెళ్ళాను రోహిణి, కానీ వాళ్ళు నన్ను ఇవ్వలేదు. నేను ఇక ఒకటి డిసైడ్ అయ్యాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలోనే ఇక వెంటనే కామాక్షి వస్తుంది. వదినా వదినా అనగానే ఇక పక్కనే ఉన్న మనోజ్ సైలెంట్గా ఉంటాడు. ఇది తెలుసా వదినా, ఈరోజు సాయంత్రం మంచి ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్కి మనందరం వెళ్ళాలి అనగానే, ఏ ఫంక్షన్ వదినా అనగానే, అయ్యో వదినా మర్చిపోయావా, ఆ రోజు మనకి ఉన్నవాళ్ళు మనకు ఫంక్షన్ చెప్పారు కదా అనగానే, అవునవును మర్చిపోయాను, నేను మర్చిపోయాను వదినా అని చెప్పి ఇద్దరు అంటూ ఉంటారు. అవును రోహిణి, ఈరోజు పెద్ద ఫంక్షన్ ఉంది, నువ్వు శృతి మీరు అందరూ రెడీ అయ్యి చక్కగా ఫంక్షన్కి వెళ్ళాలి, ఈ ఫంక్షన్లో ఇక మనందరం కూడా ఎంజాయ్ చెయ్యొచ్చు అని చెప్పి ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే మీనా లోపలికి వస్తూ ఉంటుంది. ఏయ్ నువ్వు ఈవినింగు నువ్వు నీ భర్త ఏం వండుకుంటారో వండుకోండి, మాకు మాత్రం అవసరం లేదు, అనవసరంగా వంట వండి తగలపెడతావేమోనని చెప్తున్నా అనగానే, ఏమైంది మీరందరూ భోజనం చేయరా అని చెప్పి అడుగుతుంది మీనా. మేమందరం భోజనం చేస్తాం కానీ ఇంట్లో కాదు, ఫంక్షన్కి వెళ్ళి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న శృతి, అదేంటి ఆంటీ మీనా కూడా రావాలి కదా, మీనా కూడా వస్తుంటే బాగుంటుంది కదా అనగానే, అయ్యో శృతి నీకు తెలియదు కదమ్మా, అది ఉన్న వాళ్ళ ఫంక్షను అంటే అందరూ డబ్బుతో తూగుతూ ఉంటారు, నువ్వంటే డబ్బులో పుట్టిన దానివి, ఇక రోహిణి మీ ఇద్దరు కూడా ఫంక్షన్కి కరెక్ట్గా సరిపోతారు, దాని మెడలో కనీసం ఒక బొందు కూడా లేదు, పసుపు తాడేసుకొని తిరుగుతుంది, అక్కడికి వచ్చిందంటే నా పరువు పోతుంది, అందుకే నువ్వేమీ అవసరం లేదు అని చెప్పి మీనా మొహం మీదే చాలా బాధ పెట్టేలాగా మాట్లాడుతుంది ప్రభావతి. ఇక మీనాకైతే చాలా బాధ అనిపిస్తుంది. కళ్ళ వెంట వస్తున్న నీళ్ళని కవర్ చేసుకొని, ఇక నేనేమి రానులే అత్తయ్య, నాకు లేనిపోని డాబులకు పోవాలని అస్సలు ఉండదు, ఉన్న దాంట్లోనే సర్దుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి అనగానే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంట్లో మసులుకుంటే బాగుంటుంది, మేము లేవు కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో ఉంటే కుదరదు అని చెప్పి అంటూ ఉంటుంది. మొత్తానికైతే కామాక్షి, ఏంటి వదిన ఎంతసేపు మీనాని ఎందుకు అలా అదిరించి బెదిరిస్తావు, నీకు అణిగి మునిగి ఉండేది ఆ మీనానే, వీళ్ళిద్దరూ డబ్బుందని అంటున్నారు కానీ వదిన ఎవరు కూడా నీ చేతిలో ఇంత డబ్బు పెట్టింది లేదు అనగానే, ఇక మొత్తానికైతే ఇంట్లో అందరూ కూడా ఫంక్షన్కి అయితే వెళ్తారు. మీనా మాత్రం చాలా బాధతో ఇక రూమ్లో కూర్చుని ఉంటుంది. ఇక ఇచ్చిన ఆర్డర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బాలు ఇంటికి వస్తాడు. మీనా ఏంటి ఇంట్లో సంతంతా కనిపించట్లేదు, ఏమైపోయారు, ఈ లక్షలు మింగినోడేది, పార్లలు అమ్మేది, ఆ డబ్బింగ్ అమ్మ ఎవరు కనిపించట్లేదేంటి, ముఖ్యంగా మా లక్షావతి గారు ఎక్కడికి వెళ్ళిపోయారో అని చెప్పి అంటూ ఉంటే,
వాళ్ళందరూ కలిసి ఫంక్షన్కి వెళ్ళారండి అని చెప్పి అంటుంది మీనా. మరి నువ్వు వెళ్ళలేదా అనగానే, నేను వెళ్ళలేదండి అనగానే, చెప్పు ఎందుకు వెళ్ళలేదు? మీ గురించే, మీరు వస్తారని అనగానే, నాకు ట్రిప్ లేదు క్యాన్సిల్ అయ్యిందని నేను ఇంటికి వచ్చాను. నేను వస్తానని నువ్వెలా ఉన్నావు చెప్పు? ఆ లక్షావతి నిన్నేమన్నా అనిందా చెప్పు అనగానే, అదేమీ లేదండి, నేను కావాలనే వెళ్ళలేదు. నేను వాళ్ళతో పాటు వెళ్తే వాళ్ళకి నామోషి కదా, నా మెడలో ఉన్న ఈ పసుపు తాడు వల్ల వాళ్ళకి అవమానం కదా అని చెప్పి మీనా బాధపడుతుంది. ఇక చాలా బాధపడతాడు బాలు. అయితే వెంటనే, మీనా నువ్వు అస్సలు బాధపడద్దు, త్వరలోనే మనకి మంచి రోజులు వస్తాయి. వాళ్ళు నిన్ను ఎవరైతే ఏ నోటితో అవమానించారో అదే నోటితో నిన్ను శభాష్ అనిపించేలాగా నేను చేస్తాను. సరేలే, చాలా రోజుల తర్వాత ఇల్లు ప్రశాంతంగా ఉంది, నాకు ఇష్టమైన ఏదైనా టిఫిన్ చేసి పెట్టు అనగానే, పూరీలు చేశాను మీకు బాగా ఇష్టం కాబట్టి అనగానే, అవునా చాలా మంచి పని చేసావు, నీవు ప్లేట్లో పెట్టుకో, ఇద్దరం కలిసి హ్యాపీగా తిందాం అని చెప్పి ఇక మొత్తానికైతే బాలు మీనా ఇక ఇంట్లో ఇద్దరు కూడా చక్కగా టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక భోజనం అయినాక, ఏంటి ఈ విజిటింగ్ కార్డ్ ఏంటి అని చెప్పి బాలు అడగగానే ఇక మీనా అయితే విషయం చెప్తుంది. ఆ మాటలు విని బాలు, అయితే ఖచ్చితంగా ఈ ఆర్డరు నువ్వు తీసుకోవాలి పూలగంప, ఖచ్చితంగా ఈ ఆర్డర్ మనం చేస్తున్నాం అనగానే, అదేంటండి నేను ఒక్కదాన్నే పూలు బొకేలు డెకరేషన్ ఇది చాలా పెద్ద విషయం అని చెప్పనగానే, చూడు ఈ విషయంని నా చెవిలో వేసావు కదా, నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఊరుకో అని చెప్పి మొత్తానికైతే బాలు మీనాకి హెల్ప్ చేసి ఇద్దరు పని మనుషులను మాట్లాడి మొత్తానికైతే పెళ్లి ఆర్డర్ని తీసుకుంటారు. ఇక ఆర్డర్కి మీనా బాలు వెళ్ళి ఇక మొత్తానికైతే సాధిస్తారు. ఇక ఇంట్లో వాళ్ళు ఈ మీనా బాలు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ప్రభావతి తెలుసుకుంటూ ఉంటుంది. మొత్తానికైతే వీళ్ళేదో ఆర్డర్కి వెళ్ళారని ఇక దాని ద్వారా డబ్బు వస్తుందని తెలుసుకుంటుంది. ఇక మరొక పక్క మనోజ్ ఇంట్లో ఖాళీగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఒరే మనోజ్, నువ్వు ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే నాకు బాధగా అనిపిస్తుందిరా, ఎంత చదివిచ్చానురా నిన్ను, అలాంటిది నువ్వు ఇంట్లో ఉన్నావు. ఆ బాలుగాడు చదువుకొని కూడా చదువుకోలేదు ఎక్కువ, ఆ మీనా ఇంట్లో ఇంట్లో పూలు అమ్ముకొని గుడి ముందు బ్రతికేది. ఈరోజు ఇద్దరు కూడా ఒక ఆర్డర్ మీద వెళ్ళారు, ఆ ఆర్డర్కి డబ్బులు కూడా ఎక్కువే వస్తాయంట, నువ్వు కూడా ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందేమో కదరా అని చెప్పి అంటుంది. వెంటనే, అవునమ్మా నేను కూడా అదే అనుకుంటున్నాను, నేను చాలా పెద్ద చదువులే చదివాను, నేను పెట్టే బిజినెస్కి చాలా ఎక్కువ డబ్బులు కావాలమ్మా, డబ్బులు కావాలంటే ఇప్పుడు మనకి ఎవరిస్తారు అని చెప్పి అనగానే, ఎవరివ్వడం ఏంట్రా, నీ భార్య రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో పెద్ద బిజినెస్ చేస్తాడు, అల్లుడి కోసం ఆ మాత్రం సహాయం చేయడం ఏంటి? ఈరోజు రోహిణి రాగానే విషయం చెప్పి ఇక నీ చేత పెద్ద బిజినెస్ పెట్టిస్తాను, నువ్వు ఇక నుంచి ఏ ఇంటర్వ్యూలకి వెళ్ళొద్దు, నువ్వు పెద్ద బిజినెస్ చేసి నువ్వే నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే రేంజ్కి వెళ్ళాలిరా, అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో రోహిణి వస్తుంది. రోహిణి రామ్మరా అని చెప్పి చేతిలో బ్యాగ్ తీసుకొని ఇక ఐస్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చి, అమ్మ రోహిణి, నువ్వు మనోజ్ విషయంలో బాధపడుతున్నావని నాకు అర్థమైంది, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చానమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే మనోజ్కి నువ్వు మీ డాడీని అడిగి ఎంతో కొంత డబ్బులు పంపించమని చెప్పు, వాడు కొత్తగా బిజినెస్ చేసుకుంటాడు. ఆ మీనా బాలు ఏమి చదువుకోకపోయినా వాళ్ళిద్దరూ ఏదో ఆర్డర్ కోసం వెళ్ళారు, అక్కడి నుంచి వాళ్ళు డబ్బు తెచ్చుకొని మీ ఇద్దరు ఎక్కువ చదువుకున్నా వాళ్ళిద్దరి దగ్గర చులకనైపోతున్నారు, అందుకే ఎవరి పేరు నీకు ఎవరి దృష్టి తగలకుండా ఇక మనోజ్కి మంచిగా విజయం చేకూర్చేలాగా మంచి బిజినెస్ చేసుకుంటాడు, నా మాట విని మీ నాన్నకి ఫోన్ చెయ్యమ్మా అని చెప్పి అడగగానే దెబ్బకి గుండెలు ఎదిరిపోతాయి. రోహిణికి సైలెంట్ అయిపోతుంది. ఆంటీ ఇప్పుడేగా చెప్పారు, నేను తర్వాత మాట్లాడతాను, నాకు కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే మీనా బాలు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళని చూసి ప్రభావతి దూరం నుంచి, ఏంటో వీళ్ళిద్దరూ ఏదో సాధించినట్టు వస్తున్నారు అని చెప్పి అనగానే ఇక బాలు నాన్న అని చెప్పి నవ్వుకుంటూ వస్తాడు. ఒరే బాలు, ఏమైందిరా, ఆర్డర్కి వెళ్ళొచ్చారు కదా అనగానే, నాన్న ఈరోజు
మీనాకి ఎంత బాగా మెచ్చుకున్నారో తెలుసా? మీనా చేసిన బిజినెస్ని ఇంకాస్త డెవలప్మెంట్ చేయడానికి ఇంకాస్త బాగా డెవలప్ అయ్యేలాగా ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే మీనా, మామయ్య గారు ఈరోజు 25,000 రూపాయలు లాభం వచ్చాయి ఈ బిజినెస్ వల్ల చెక్కు అనగానే, ఇది బాగుందమ్మా, నా చేతిలో పెడుతున్నావేంటి? ఈ డబ్బులు నీ సొంతం, నువ్వు సంపాదించావు కాబట్టి నీ భర్త చేతిలో పెట్టు అనగానే బాలు వెంటనే, మీనా ఈ డబ్బులు నా దగ్గర ఉన్న డబ్బులు నీకు త్వరలోనే ఒక విషయంలో సర్ప్రైజ్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక దూరం నుంచి ప్రభావతి, వీళ్ళు బాగానే సంపాదిస్తున్నారు కానీ నా కొడుకే పాపం, వాడు ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు, త్వరలోనే వాడు కూడా పెద్ద ఉద్యోగం చేస్తూ పెద్ద ఇక ఆఫీసర్గా తిరుగుతాడు అని చెప్పి కడుపు మండిపోతూ ఉంటుంది ప్రభావతికి. ఇక వెంటనే ఇక ఇంట్లో అందరూ కూడా మీనా బాలు చాలా సంతోషాన్ని చూసి, ఒకవైపు బాలు వాళ్ళ నాన్న అయితే సంతోషపడతాడు. చూసావా ప్రభా, బాలు మీనా ఇద్దరు కూడా చిన్నగానే మొదలుపెట్టారు కానీ ఈరోజు వాళ్ళిద్దరూ ఎంతో కొంత ఇంటికి సహాయం చేస్తున్నారు, వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకున్నారు. మనోజ్ గాడు ఉన్నాడు ఎందుకు అనగానే, అయ్యో ఏమండి మీరు అన్నెన్ని మాటలు అనద్దు, ఎవరైనా సమానమే, వాడు ఈరోజు కింద ఉన్నాడు కదా అని వాడిని ఆ రకంగా మాట్లాడొద్దండి. వాడు కూడా రోహిణి వాళ్ళ నాన్నతో బిజినెస్ పెట్టించి వాడు కూడా పై లెవెల్కి వస్తాడు. ఇదిగో మీనా, పొద్దున్నుంచి ఆర్డర్ అని వెళ్ళిపోయావు, ఇప్పుడు ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? రేపు పొద్దున్నే శివరాత్రి అంటే అన్ని పనులు నువ్వే చెయ్యాలి. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ బయటకు వెళ్ళి ఇంటికి రావాలంటే వాళ్ళు ఎలా చేస్తారు అనగానే, హలో కళావతి, హలో లక్షావతి, నా భార్య ఏమి ఖాళీగా ఏమీ లేదు, వాళ్ళిద్దరికండా ఒక్క రోజులో 25,000 సంపాదించింది, వాళ్ళిద్దరినే చేసుకోమను, పదమేనా అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు బాలు. అయితే మొత్తానికైతే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శివరాత్రి రోజు ఇంట్లో అంతా శుభ్రం చేసి ఫాస్టింగ్ ఉంటుంది మీనా అలా ఫాస్టింగ్ ఉండేసరికి ఇక ఇద్దరు తోటికోడళ్ళు మాత్రం ఏ ఫాస్టింగు లేకుండా ఇక వంటలు చేయమని అడుగుతూ ఉంటారు. నాకు ఓపిక లేదు రోహిణి, ఈరోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను కదా, నేను వంటలు చెయ్యను, దయచేసి మీరే చేసుకోండి అనగానే ఇక రోహిణి, శృతి ఇద్దరు కూడా వంటగదిలోకి వెళ్ళి ఇల్లంతా గందరగోళం చేస్తూ ఉంటారు. ఒకవైపు ఇక బాలు అయితే డబ్బును తీసుకుని వెళ్ళి సాయంత్రం మీనా మెడలో ఇక గొలుసు వెయ్యాలి, తన మంగళసూత్రాల గొలుసుకి ఈ డబ్బులకి కరెక్ట్గా సరిపోతాయి అని చెప్పి బాలు అయితే వచ్చిన డబ్బులు అలాగే బాలుకి అప్పు తీర్చిన డబ్బులు అన్నీ కలిపి ఇక బంగారం షాప్కి వెళ్ళి మీనా కోసం ఒక మంగళసూత్రాల గొలుసు అయితే కొనుక్కొని ఇంటికి వస్తాడు. మీనా ఇక ఫాస్టింగ్ ఉండడం వల్ల ఇక ఒక దగ్గర కూర్చొని పూలన్నీ కూడా కలుతూ ఉంటే ఇక ప్రభావతి వస్తుంది. ఇదిగో ఫాస్టింగ్ అని చెప్తావు కానీ అన్నీ దొంగ తిండ్లే తిని ఉంటావు, లేకపోతే ఇంత ఎనర్జీగా ఎందుకు ఉంటావు? నీకు షాప్ ముందు కూర్చొని పని చేసుకోవడం తెలుసు కానీ ఇంట్లో మాత్రం వంట చేయవన్నమాట. వాళ్ళిద్దరూ నీలాగా పేదింటి వాళ్ళు కాదు, ఒన్నింటి పిల్లలు, అందుకే వాళ్ళిద్దరూ వంట చేసుకోలేక నిన్ను అడిగారు, కానీ నువ్వు మాత్రం వాళ్ళిద్దరిని చేదరించుకున్నావు, నీ బుద్ధి చూపిస్తున్నావు కదే అని చెప్పి అంటూ ఉంటే ఇక బాలు వచ్చి, అమ్మా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావేంటి? నువ్వు ఎప్పుడులాగా మీనాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. మీనా కూడా నిన్నంత కష్టపడే వచ్చింది, ఈరోజు ఫాస్టింగ్ ఉంది, అయినా నీ ఇద్దరు కోడళ్ళు పొద్దున్నుంచి కాఫీల దగ్గర నుంచి మొదలుపెట్టి డిన్నర్ వరకు తింటున్నారు, అలాంటప్పుడు వాళ్ళు వంట చేసుకోవడంలో తప్పు లేదు, నువ్వు మీనాని ఒక్క మాట అన్నా ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటే ఇక మొత్తానికైతే కామాక్షి వస్తుంది. వదిన అందరం కలిసి గుడికి వెళ్ళాలి కదా, అందరూ రెడీనా అనగానే అందరూ రెడీనే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి, మీనా నువ్వు కూడా వస్తున్నావు కదా అనగానే వస్తున్నాను అనగానే ఇంతలో ప్రభావతి, ఏంటి వచ్చేది? చెప్పాను కదా, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు నా కోడళ్ళే రావాలి, నువ్వు బోసి మెడేసుకొని మాడలో కనీసం పసుపు తాడుతో నువ్వు రావడం నాకు ఇష్టం లేదు అనగానే, ఇదిగో నువ్వు మాత్రం ఎక్కువ మాట్లాడావంటే అస్సలు ఊరుకోను. ఏమనుకుంటున్నావు ప్రభా, మీనాని ఎందుకలా తక్కువగా మాట్లాడుతున్నావు అనగానే, నువ్వు ఊరుకోనన్నా, మీనాని ఈవిడ గారు ఎంత తక్కువ చేస్తే అంత పైకి వెళ్తుంది, మీనా మెడలో పసుపు తాడు లేదనిగా హేళన చేస్తున్నావు, ఇదిగో మీనా నీకే అని చెప్పి మెడలో వేస్తాడు బాలు. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇది ఆ పాలలమ్మ మెడలో ఉన్నదానికంటే, అలాగే అక్కడ డబ్బింగ్ చెప్పుకునే ఈ కామ కంటే, నీ మెడలో కంటే అందమైంది
ఎక్కువ గ్రాములు ఉన్నది ఇంకా ఎక్కువ కాస్ట్లీ అయింది. నా భార్య మెడలో ఉంది. త్వరలోనే నా భార్య 7 వారాల నగలు కూడా వేసుకుంటుంది. ఇప్పుడేమంటావు అని చెప్పి లక్షావతి అని చెప్పి ఇక మీనా మెడలో బంగారం గొలుసేసి ఇక గుడికి తీసుకొని వెళ్తాడు బాలు. అయితే ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్ ఈ విధంగానే సాగిపోతూ ఉంటాయి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే మనోజ్ ఇంటర్వ్యూలకి 3 ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతే ఎక్కడ కూడా ఉద్యోగం అసలు రాదు. ఇక అందరినీ బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినా కూడా ఎవరు కూడా పెట్టుకోరు. ఇక మొత్తానికైతే తిరుగుటప్ప ఇంటికైతే బయలుదేరిపోతాడు మనోజ్. ఇక మరొక పక్క టెన్షన్తో ఇక రోహిణి అయితే ఎప్పుడెప్పుడు మనోజ్ గుడ్ న్యూస్ చెప్తాడా అని చెప్పి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. మీనా మాత్రం పూలు అమ్ముతూ మధ్యలో ఇంట్లో పనులు చేసుకుంటూ ఇక బిజీగా ఉంటూ ఉంటుంది. కానీ ఇంతలోనే ఇక శృతి రవి ఇద్దరు కూడా ఇక బయట నుంచి లోపలికి వస్తూ ఉంటారు. రోహిణి వెంటనే డోర్ దగ్గరకు వచ్చేసావా మనోజ్ అని చెప్పి అనగానే, ఏంటి రోహిణి, మనోజ్ వచ్చేసావా అని ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి శృతి అనగానే, శృతి మనోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఒకటే రోజు 3 ఇంటర్వ్యూస్. ఎప్పుడెప్పుడు మనోజ్ వచ్చి గుడ్ న్యూస్ చెప్తాడా అని వెయిట్ చేస్తున్నాను అని చెప్పి టెన్షన్ పడుతూ అనగానే ఇక వెంటనే శృతి, అయ్యో రోహిణి, ఈరోజు 3 ఇంటర్వ్యూస్ అంటున్నావు. వెళ్ళగానే ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోతారా ఏంటి? నెమ్మదిగా వస్తుంది ఉద్యోగం, అంతేగాని హడావుడి పడితే రాదు కదా. నువ్వెందుకు టెన్షన్ పడతావు అనగానే, టెన్షన్ పడాలి శృతి. ఎందుకంటే ఇంట్లో ఉంటే నిప్పులు కుంపటి మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది. నా భర్తని నన్ను చాలా అవమానిస్తున్నాడు ఆ బాలు. అసలు కొంచెం కూడా ఇంత కూడా అన్నయ్య అని కృతజ్ఞత లేదు. ఎప్పుడు నోటికి ఎంత వస్తే అంత అని చెప్పి ఇక బాలు గురించి మాట్లాడుతూ ఉంటుంది రోహిణి. ఇక వెంటనే శృతి ఆ మాటలకి, యా కరెక్ట్, నువ్వు చెప్పేది 100% కరెక్ట్ రోహిణి. అసలు